మీరు కనుక మన ఛానల్కి కొత్తవారైతే జెన్జీ హారర్ స్టోరీస్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకా కథలోకి వెళ్తే, మీరు మొదటి భాగం చూడకుంటే దాని యొక్క లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్ మరియు పైనున్న ఐ బటన్లో ఉంటుంది, చెక్ చేయండి. చిమ్టూ చూస్తుండగానే ఆ డిమోన్ అందరినీ తన బ్లాక్ క్యూబ్లో బంధించి సూర్యుడు రాబోతున్నాడు అని వెళ్ళిపోయింది. చిమ్టూకి అసలు ఏమీ అర్థం అవ్వలేదు, అసలు దీన్ని ఎలా ఆపాలి అని. అప్పుడే అగస్త్య చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అగస్త్య చాలా దెయ్యాల గురించి చెప్పాడు, అలానే వీటి గురించి కూడా చెప్పాడు. ఈ డీమాన్లకు ఒకే ఒక కోరిక ఉంది, అది సాధ్యమైనన్ని సోల్స్ని తినడం. వాటి కోసం అవి ఎప్పటికప్పుడు జీవరాశులు ఉండే చోట దాక్కొని ఉంటాయి. అవకాశం దొరకగానే అది ఏ జీవరాశి అయినా సరే దాని సోల్ని బయటికి లాగి తినేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కనుక అవకాశాన్ని మిస్ చేస్తే మళ్ళీ దొరకదు ఏమో అన్న భయం వల్ల. కానీ చిమ్టూకి ఒక్క విషయం అర్థం అవ్వదు, ఇంతకుముందు వచ్చిన డీమాన్ ఎందుకు సోల్స్ని తినకుండా బంధించి తీసుకువెళ్ళిపోయింది అని. అప్పుడే హెలికాప్టర్స్ ఆ ప్రాంతానికి వచ్చాయి. మిలిటరీ వాళ్ళు ఆ హెలికాప్టర్ నుంచి కిందకి దిగుతారు. గిరి ఇంకా పోలీస్ పెట్రోలింగ్ నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ రాకపోవడంతో వాళ్ళంతా అడవిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వచ్చారు. పిల్లలందరూ జాగ్రత్తగా ఉన్నారు అని తెలుసుకొని ఆ గ్రూప్ యొక్క హెడ్ అయిన కిషోర్ ఊపిరి పీల్చుకున్నాడు. కిషోర్ ఆ గ్రూప్లోని కొంతమందికి ఫారెస్ట్లో ఎనిమీస్ కోసం సెర్చ్ చేయండి అని చెప్పాడు. వాళ్ళంతా అలానే అడవిలోకి వెళ్ళి సెర్చ్ చేశారు. వాళ్ళకి ఎనిమీ కాదు కదా, ఒక పురుగు కూడా కనపడలేదు ఈ అడవిలో అని కిషోర్కి రిపోర్ట్ ఇచ్చారు. ఆ మాటలకి కిషోర్కి ఇక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. ఒక అడవిలో అసలు ఏ జంతువు లేకుండా ఎలా ఉంటుంది అని. అప్పుడే చిమ్టూ కిషోర్ దగ్గరికి వచ్చి అరుస్తుంది. దాని ప్రవర్తన బట్టి అది ఏదో చెప్పాలి అని అనుకుంటుంది అని కిషోర్కి అర్థమవుతుంది. చిమ్టూ ఒక దారిలో వెళ్తూ తన వెంట రమ్మని కిషోర్ వైపు అరుస్తూ ఉంటుంది. కిషోర్ కొంతమందిని తీసుకొని చిమ్టూని వెంబడిస్తాడు. చిమ్టూ వెళ్ళే దారి చాలా భయంకరంగా ఉంటుంది. ఏ దారి లేదు అనుకున్న చోటులో ఏదో ఉంది అని కిషోర్ని ఇంకా వాళ్ళ బృందాన్ని తనతో తీసుకెళ్తుంది. వాళ్ళందరూ కుప్పలు కుప్పలుగా చచ్చిపడి ఉన్న ఈ అడవి జంతువుల ఎముకలను చూసి భయపడిపోయారు. అసలు ఎవరిలా చేసి ఉంటారు అని ఆశ్చర్యపోయారు. కిషోర్కి అర్థమైంది, ఇంత దారుణంగా జంతువులను చంపారు అంటే అది మనిషి అయితే కాదు అని. చిమ్టూ వాళ్ళందరినీ తీసుకొని జలపాతం దగ్గరికి వస్తుంది. కానీ అక్కడి నుంచి ఎటువంటి దారి కిషోర్కి కనపడదు. అప్పుడు కిషోర్ ఇక్కడ అసలు ఏమీ లేదు అన్న తన నిరాశను బయటకు చెప్తాడు. అప్పుడే ఆ మిలిటరీ గ్రూప్లో ఒకరు, సార్, ఈ జలపాతం పారేది నిజమైన కొండ నుంచి కాదు అని అన్నాడు. దాని కిషోర్, ఏంటి, ఏం చెప్తున్నావు అని ఆ వ్యక్తి వైపు చూస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి మనిషి పొర్రెల్ని పేర్చి తయారు చేసిన ఆ కొండను చూపిస్తాడు. అది చూసి కిషోర్ షాక్ అవుతాడు. అందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఆ జలపాతం వెనకాల ఉన్న గుహలోపలికి వెళ్తారు. కొంచెం దూరం వెళ్ళాక ఆ గుహలోపల ఒక లేక్ లాంటిది ఉంది. అందులో అంతా బ్లాక్ కలర్ వాటర్ ఉంటుంది. అందులో ఏవేవో ఉన్నాయి. అప్పుడే కిషోర్ అందులో ఏముందో చూడటానికి ఆ లేక్ లోపలికి దిగాడు. కాస్త గమనించాక అందులో ప్రాణం లేని కొన్ని కుళ్ళిపోయిన మానవ శవాలు కనిపించాయి. దాన్ని చూసి భయపడి వెంటనే కిషోర్ ఆ లేక్ నుంచి బయటికి వచ్చేస్తాడు. కిషోర్ బయటికి వచ్చేసరికి వాళ్ళ మనుషుల్లో ఎవరూ కనపడరు. ఏమైపోయారా అని ఆ చీకటి గుహలో చూస్తూ ఉంటాడు. అప్పుడే కిషోర్ వెనకాల ఏదో నుంచుంటుంది. అదేంటో కాదు, అది డీమన్. ఆ డీమన్ కిషోర్ని బ్లాక్ బాక్స్లోకి లాగేందుకు ప్రయత్నం చేసింది. వెంటనే చిమ్టూ వచ్చి దానిని కొరికింది. ఆ డీమన్ తనకి కలిగిన నొప్పికి ఆశ్చర్యపోయింది. అసలు తనని ఏదీ గాయపరచలేదు, కానీ ఈ కుక్క తనని ఎలా కొరకగలుగుతుంది అని. కానీ చిమ్టూ ఆ డీమాన్ ముందు చాలా బలహీనమైంది. అది చిమ్టూ నుదుటిపైన స్పైరల్ సింబల్ని చూసి అర్థం చేసుకుంటుంది, చిమ్టూ సాధారణ కుక్క కాదు అని. వీటికి దేవుడు అనుగ్రహం వల్ల ఈ శక్తి దొరికింది అని ఆ డీమాన్కి అర్థమవుతుంది. డీమాన్ చిమ్టూని తాకేలోపే కిషోర్ బుల్లెట్స్ ఫైర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ బుల్లెట్స్ వల్ల ఆ డీమాన్కి ఏమీ కాదు. అయితే కిషోర్ గ్రూప్ ఆ చీకటి గుహలోకి యూవీ లైట్స్ని తెచ్చారు. దానివల్ల ఆ డీమాన్కి హాని కలుగుతుంది అని, అది ఆ లైట్స్కి ఎదురు రాకుండా ఉండటానికి ప్రయత్నించడంతో కిషోర్కి అర్థమవుతుంది ఆ లైట్స్ అంటే డీమాన్కి భయం అని. కిషోర్ వెంటనే ఆ లైట్స్ తీసుకొని దానిపైన దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు.
అది ఆ డీమాన్ని భయపెడుతుందే కానీ సరైన దాడి మాత్రం జరగలేదు. ఆ డీమాన్కి అవకాశం దొరకగానే కిషోర్ని క్యూబ్లోకి లాగేసింది. ఆ డీమాన్ వెంటనే నీటిలో నుంచి ఒక శవాన్ని బయటికి తీసి దానిలోకి తాను సేకరించిన ఆత్మలను పంపించి దానికి ప్రాణం వచ్చేలా చేసింది. వెంటనే చింటూకి అర్థమైపోయింది ఈ డీమాన్ అసలు ఏం చేస్తుంది అని. అదేంటంటే ఈ డీమాన్ స్వయంగా కొన్ని డీమాన్లను తయారు చేస్తుంది. అయితే ఇప్పుడే కొత్తగా తయారు చేయబడ్డ ఈ డీమాన్కి కాకులను కంట్రోల్ చేయడం వచ్చు. అది వెంటనే కాకులను అక్కడికి వచ్చేలా చేసింది. ఆ కాకులన్నిటినీ ఈ 2 డీమాన్లు వాటి తలపైన ఉండేలా చేసి సూర్యుడు వెలుతురు వాటిపైన పడనివ్వకుండా చేయడంతో సూర్యుడు ఉన్నప్పుడే అవి బయటికి వచ్చాయి. ఆ కాకులు ఆ డీమాన్ల తలపైన ఉండటం వల్ల సూర్యుడి రేఖలు వాటిని తాకలేకపోతున్నాయి. దాంతో అవి పట్టపగలే ఆత్మల కోసం నేరుగా బంకర్ దగ్గరికి వెళ్తున్నాయి. చింటూకి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే క్యాంప్కి దగ్గరలో ఉన్న సాల్ట్ వాటర్ లేక్ ఉండటం గిరి చెప్పడం గుర్తుకొచ్చింది. ఫస్ట్ పార్ట్లో గిరి క్యాంప్ ఫైర్ దగ్గర పిల్లలకి కథలు చెప్పేటప్పుడు ఈ విషయం చెప్తాడు. అప్పుడు చింటూ అది వినింది. చింటూ వెంటనే ఆ కొండపైకి వెళ్ళి ఆ లేక్కి అడ్డుగా ఉన్న ఒక కొండని తోస్తే ఆ సాల్ట్ వాటర్ నేరుగా క్యాంప్ దగ్గరికి వెళ్తుంది అని ఆలోచన చేస్తుంది. ఎలాంటి దుష్టశక్తి అయినా ఉప్పు దాని శక్తిని హరించగలదు అని అగస్త్య చింటూకి చెప్పాడు. చింటూ నీళ్ళల్లోకి దూకి లోపల నుంచి ఆ కొండని తోయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఆ కొండ అస్సలు కదలడం లేదు. చింటూ మాయను గుర్తు చేసుకొని తనకున్నది తను ఒకటే అని, ఇక తనకి వేరే మార్గం లేదని ఈదుకుంటూ ఆ కొండని తలతో కొడుతూనే ఉంటుంది. తనకి రక్తం కారినా చింటూ ఆగడం లేదు. అప్పుడే ఆ వాతావరణంలో గాలి రావడం మొదలవుతుంది. చింటూ వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ తన కళ్ళకి అస్పష్టంగా ఏదో కనబడుతుంది. నీటిపైన 4 పాదాలతో నడిచేవి వస్తాయి. మెల్లమెల్లగా వాటికి ఆకారం వస్తుంది. చింటూ వాటిని గుర్తుపట్టింది. అవి దాని కుటుంబ సభ్యుల ఆత్మలు అని. అగస్త్యతో కలిసి పోరాడి చనిపోయిన వారి కుటుంబ సభ్యులు వచ్చి చింటూకి సహాయం చేస్తాయి. చింటూ ఇప్పుడు మురపడి కంటే ఉత్సాహంతో వేగంగా ఈదుకుంటూ ఆ కొండని ఢీకొడుతుంది. వెంటనే ఆ కొండ ఆ లేక్కి అడ్డు తొలగిపోవడంతో వరదలాగా ఆ సాల్ట్ వాటర్ బంకర్ వైపు వెళ్తుంది. కానీ చింటూ వరదలో ఉండటం వల్ల అది కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టుకెళ్ళిపోతుంది. వెంటనే విరిగిన ఒక చెట్టు దాని వైపు ఏదో పంపించినట్టు వచ్చింది. అది తన కుటుంబం చేసిన సహాయం అని తలుచుకొని చింటూ ఆ విరిగిన చెట్టుపైన ఎక్కి నేరుగా బంకర్ వైపు సర్చ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇటువైపు ఆ 2 డీమాన్లు బంకర్ దగ్గర వరకు వచ్చేశాయి. చేతిలో క్యూబ్ పట్టుకున్న డీమాన్ మిగిలి ఉన్న మిలిటరీ వాళ్ళని క్యూబ్లోకి లాగేసి ఆ బంకర్ డోర్ని తెరిచి అది బంకర్కి ఎదురుగా నుంచొని ఉంది. కానీ అప్పుడే చింటూ మొరుగుతుంది. ఆ అరుపు ఏంటా అని వెనక్కి తిరిగి చూస్తే చింటూ ఆ చెట్టు మీద నుంచొని నీటి వరదలో సర్చ్ చేసుకుంటూ వచ్చి కాకులను కంట్రోల్ చేసే డీమాన్ మీదకి వస్తుంది. ఆ చెట్టుతో నేరుగా ఆ డీమాన్ని ఢీకొని దాని ఉప్పు నీటిలో ముంచేలా చేసి దాని శక్తిని పోయేలా చేసింది. వెంటనే దాని కంట్రోల్లో ఉన్న కాకులు వాటి సోయలోకి వచ్చి అరుచుకుంటూ ఆ ప్రదేశాన్ని వీడి వెళ్ళిపోతాయి. దాంతో సూర్యుడి కాంతి ఆ డీమాన్ మీద పడి అది కాలి బూడిదైపోయేలా చేసింది. క్యూబ్ పట్టుకొని ఉన్న డీమాన్ వెంటనే బంకర్లోకి పారిపోయింది. చింటూ కూడా లోపలికి వెళ్ళాడు. అక్కడ పిల్లలు కూడా భయపడుతూ ఉన్నారు. కానీ మాయా చింటూ కోసం బయటికి వచ్చేసింది. ఆ డీమాన్ మాయాని చూసింది. చింటూ వెంటనే తనని ఫాలో అవ్వమని చెప్పినట్టు మాయా వైపు చూసి మొరుగుతుంది. అప్పుడు ఆ డీమాన్ కూడా మాయాని ఫాలో చేస్తూ వెళ్తుంది. ఆ సమయంలో చింటూ మాయాని తీసుకొని నేరుగా బంకర్లోని ఒక రూమ్లోకి తీసుకెళ్తుంది. సరిగ్గా ఆ డీమాన్ లోపలికి రాగానే మాయా ఒక స్విచ్ని ఆన్ చేస్తుంది. దాంతో అక్కడున్న యూవీ లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి. ఆ రూమ్లో మొక్కల్ని పెంచడానికి గిరి లైట్స్ని వాడతాడు. వాటి వల్ల ఆ డీమాన్కి భరించలేనంత నొప్పి కలుగుతుంది. కానీ ఆ డీమాన్ ఆ నొప్పిని తట్టుకుంటూ ముందుకు వస్తుంది. చింటూ వెంటనే మాయాని తన వెనక పెట్టుకొని ఆ డీమాన్కి ఎదురుగా నుంచొని ఉంటుంది. ఆ డీమాన్ చింటూని కాళ్ళతో తన్ని చింటూని దాని కాళ్ళ కింద తొక్కుతుంది. మాయా చింటూని కాపాడదామని ఎంత అనుకున్నా ఆ డీమాన్ మాయాని దూరంగా విసిరిస్తుంది. దాంతో మాయా స్పృహ కోల్పోయింది. చింటూ కూడా ఊపిరి ఆడక చనిపోవడానికి దగ్గరికి వచ్చింది. దాని కళ్ళు మెల్లగా మూతలు పడుతున్నాయి. అప్పుడే చింటూకి నవ్వుతున్న అగస్త్య మళ్ళీ కనపడ్డాడు. వెంటనే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ అగస్త్య శివకని ఆ బంకర్ లోపలికి వచ్చి
నేరుగా చిమ్టు పీక మీద పెట్టిన కాలుని భస్మం చేస్తుంది. వెంటనే ఆ శివకని నిప్పుల్లో శివుడి ఆకారాన్ని పొంది చేతిలోని త్రిశూలంతో ఆ డీమన్ మీద విసిరి దాన్ని పూర్తిగా భస్మం చేస్తారు. చిమ్టు మంటల్లో ఉన్న శివుణ్ణి చూసి ఆశ్చర్యంతో అలా ఉండిపోతుంది. తరువాత శివుడు మాయమైపోయి ఆ శివకని అక్కడ పడిపోతుంది. అలా ఆ డీమన్ చేతుల్లో నుంచి వాళ్ళంతా బ్రతికి బయటపడ్డారు. కొన్ని రోజుల తరువాత అనుకున్న దానికంటే త్వరగా యుద్ధం అయిపోయింది. ఏ పక్షము గెలిచినట్టు నిర్ధారించకుండా ఒప్పందాల మీద ఆ యుద్ధాన్ని సామరస్యంగా ఆపేశారు. మళ్ళీ మాయా చిమ్టు వాళ్ళ తల్లిదండ్రులతో మునపటిలా ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. ది ఎండ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన జెన్జీ ఫెంటాస్టిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.